ఏపీ డీడబ్ల్యూ సెట్ 2025 వెబ్ ఆప్షన్ సంబంధించి మనకు సైట్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో మీరు వెబ్ ఆప్షన్స్ కోసం ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకేం బెనిఫిట్ ఇస్తారంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో జనరల్గా మీరు డీడబ్ల్యూ సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే ఎక్కడో ఒక చోట మీరు ఈ యొక్క డిఎడ్ అయితే చేయాలి అనుకుంటారు. డిఎడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు కాలేజెస్ లిస్ట్ కావాలి. అండ్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో మీ యొక్క లోకల్లో ఏ కాలేజెస్ అందుబాటులో మీ కోర్సును ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మన యొక్క లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూ సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు కాలేజెస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా సో మనం క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన క్యాండిడేట్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ క్యాండిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాంట్లో మీ ప్రొఫైల్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి మీకు సంబంధించి. లైక్ క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ ఫాము, క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీటు, క్యాండిడేట్ సంబంధించి అదర్ థింగ్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఈ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన ఫస్ట్ క్లిక్ చేసి మనకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాలేజెస్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కాలేజెస్ లిస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి టోటల్ మన యొక్క ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం కాలేజెస్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన కాలేజెస్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ ద్వారా కూడా మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులో ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ దట్ టు బి మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా, తమిళ్ మీడియం అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా తమిళ్ మీడియం కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజ్ అయితే ఒకటి ఉంది. అండ్ ఉర్దూకి వచ్చేసి ఒక 2 or 3 కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ మొత్తం మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే కడపలో ఉన్న కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కడప అనేది మనం ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం కడప అనేది సెర్చ్ చేసినట్టయితే కడపలో ఉన్న కాలేజెస్ మనకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు టోటల్గా కడపలో వచ్చేసి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 4 కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి మనకు. సో ఫస్ట్ డైట్ వచ్చేసి మనకు డైట్ కాలేజ్ వచ్చి వైఎస్ఆర్ కడప ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. అండ్ ఆ తర్వాత మనకు ప్రైవేట్ కాలేజ్ అయితే ఒకటి ఉంది మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. ఇలా టోటల్గా కాలేజెస్ అయితే ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి ఒక్కొక్క కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, కెపాసిటీ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ప్రతి కాలేజ్లో 50 సీట్స్ అయితే ఉంటాయి. 50 సీట్స్లో మనకు వచ్చేసి మీ యొక్క మెథడ్లో ఎన్ని ఉంటాయంటే 12 to 13 సీట్స్ అయితే మీ యొక్క మెథడ్లో ఉంటాయి. అండ్ మీ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవడానికి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే మినిమం 1 నుంచి 2 వరకే ఉంటాయి. అంతకు మించి అయితే మీకు సీట్స్ అయితే వేకెన్సీస్ ఉండవు. ఫస్ట్ ఈ విధంగా మీరు కాలేజెస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. వేటికి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాటిని ఒక ఆర్డర్లో రెడీ చేసుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఓన్లీ మన డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్కే పెట్టాలని ఏం లేదు. మీరు ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టొచ్చు, ఆల్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టొచ్చు, నియర్ బై ఉన్న కాలేజెస్ పెట్టొచ్చు, లేదా లాంగ్లో ఉన్న కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మీకు ఫస్ట్ లోకల్లో ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. లోకల్ ప్రియారిటీ వల్ల మనకు తొందరగా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. నెక్స్ట్ మేము వెబ్ ఆప్షన్స్ సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ తోటి డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రజెంట్ ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము వెబ్ ఆప్షన్స్ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది.